సో అదొక ప్రాబ్లం. అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ లాయర్లు Yes. గాని, జడ్జిలు గాని ఫాలో అవ్వట్లేదు. Hmm. ఎందుకంటే ఒకప్పుడు అంటే జనాలకి తెలిసేది కదా, వాళ్ళు ఫాలో అయినా కాకపోయినా. ఇవాళ ఈ పబ్లిక్ అటెన్షను, సోషల్ మీడియా, సర్వైలెన్స్‌లు, వర్చువల్ ఇవన్నీ పెరిగినాక Hmm. మోర్ బాధ్యత పెరిగింది అందరికి కూడా. ప్రొఫెషనల్‌గా ఉండడం అనేది బాధ్యత. ఇవాళ మన ఛానల్‌లో కెమెరాలు ఉంటాయి. Hmm. మన ఎవరి బిహేవియర్ క్యాప్చర్ అయిపోతుంది. అవును. అందుకని ఇంతకు ముందులాగా ఉండడానికి లేదు. ఇప్పుడేందంటే మనల్ని ఒక థర్డ్ ఐ గమనిస్తుంది మస్ట్ టు బి అన్న అలర్ట్. స్పృహ మనలో ఉంటే గాని మనం ప్రాపర్‌గా బిహేవ్ చేయమనమాట. ఇక మూడవ అంశం జెండర్ అండి. Hmm. ఇప్పుడు ఈ మామూలుగా మన దేశంలో ఒక చట్టం ఉంది. అదేంటంటే సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఆ Yes. చట్టం పేరు బ్రాకెట్‌లో ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ అంటారు దీన్ని. Hmm. ఇది 2013లో వచ్చింది. అంటే వర్క్ ప్లేస్‌లో స్త్రీల మీద సెక్సువల్‌గా లైంగికంగా వాళ్ళని వేధింపులు గాని ఏమన్నా గురి చేస్తే Hmm. ఈ చట్టం కింద కేసు పెట్టచ్చు. Hmm. అట్లా ఇప్పుడు ఆమె పరిస్థితి చూస్తే ఆమెకి ఇష్టం ఉన్నట్టు లేదు. Hmm. అతను బలవంతంగా లాగి పెట్టాడు. సో ఆమె నిజంగానే ఇతను ఏమైనా అరెస్ట్ చేస్తున్నాడా? ఆమె ఎవరు అసలు? Hmm. ఆమె అతను బంధువా? లేకపోతే అతను మెయిడా లేకపోతే మెయిడా? ఏంటన్నది? పనిచేసి ఆమె క్లర్కా? సో ఆమెని అలాగా ఆమె ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా చేస్తున్నప్పుడు ఆమె కేసు పెట్టాలి. Hmm. పెడితే ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకుంటారు. అవును. అట్లాగే బార్ కౌన్సిల్, ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా ఇతని మీద ఇప్పటివరకు చర్య తీసుకోలేదు. అతని పేరు కూడా ఇప్పటివరకు బయటికి రిలీజ్ రాలేదు. చేయలేదు. అవును సార్. సో దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అదే మీరు వేరే వాళ్ళనైతే ఇలాంటివి జరిగినప్పుడు చర్యలు తీసుకుంటారు, అడ్వకేట్లు కానీ, లాయర్, జడ్జిలు కానీ. Hmm. మీ కోర్టుకు సంబంధించి ఒక లాయర్ ఇలా చేసినప్పుడు దాన్ని ఎందుకు చర్య తీసుకోవట్లేదు Hmm. అని ఒక విమర్శ కూడా వస్తుందన్నమాట. నాలుగోది పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ కోర్ట్స్ అండ్ జస్టిస్. Hmm. ఇది ఇప్పుడు బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పబ్లిక్ కూడా కోర్టుల్లో జరిగేవి, జడ్జిల బిహేవియర్, వీటన్నిటి మీద గట్టిగా మాట్లాడడం అనేది అది మంచి పరిణామమే. డెమోక్రసీలో మనకి ఇది కూడా జుడిషియరీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ పిల్లర్, 4 పిల్లర్లలో. అవును. కాబట్టి జుడిషియరీ ఇంతకుముందు తెలిసేది కాదు పబ్లిక్ కాడ ఏం జరుగుతుందో. అవును. ఇవాళ అది కూడా జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ దిస్, దీని మీద వచ్చిన వీడియోలు చూస్తే Hmm. చాలా మంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. అవును. ఇది ఇలా చేయొచ్చా, మీరు అతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వరా Hmm. అన్న డిమాండ్ బాగా బలంగా మనకి కనబడుతుంది. కనిపిస్తుంది సార్. దీనిలో మనం ఒక కోణం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ జడ్జి గాను ఆయన ఇప్పుడు ఏదైతే సెక్సువల్ థింగ్ కి ఆయన అక్కడ పాల్పడ్డాడో మనం చూసిన వీడియోలోని, అది ఏదైనా కానివ్వండి, అతను లాయర్ చిన్నదైనా కూడా లాయర్. పర్టికులర్ గా మీరు లాయర్ అనే అంటున్నారు. క్లియర్ గా లాయర్. లాయర్ ఆయన, నేను జడ్జి అన్ని అయితే కాదు. జడ్జి కాదు. సో మనం ఇప్పుడు చూస్తున్న మన ఇప్పుడు సొసైటీలోని అబ్యూజింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవి కోర్టుకి వెళ్తాయి. ఈ కేసెస్ అన్ని కూడా కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాల్సింది లాయర్స్, జడ్జెస్ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఇలా చేస్తే నార్మల్ పబ్లిక్ ని అసలు అంటే వీళ్ళే కదా హ్యాండిల్ చేయాల్సింది. కేసుని ఏదైనా అబ్యూజ్ అయింది అని అంటే జడ్జిమెంట్ ఇవ్వాల్సింది వీళ్ళే. మరి వీళ్ళు ఇలా చేస్తే ఏంటి, ఏమంటారు మీరు? అంటే అన్ని వ్యవస్థల్లోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎప్పుడైనా కంప్లీట్ గా న్యాయమైన సమాజం ఉండదు. జిగ్మంట్ బౌమన్ అనే సోషాలజిస్ట్ ని ఒకరు అడిగారు, న్యాయమైన సమాజం ఏంటంటే, న్యాయమైన సమాజం కాదని గుర్తించే సమాజమే న్యాయమైన సమాజం అన్నాడు. అంటే విచ్ సొసైటీ రికగ్నైజెస్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సొసైటీ, ఈజ్ ద జస్ట్ సొసైటీ. అంటే నేను న్యాయమైన సమాజం కాదు అని ఆ సమాజం గుర్తించాలి. ఎందుకంటే ఏది కూడా అబ్సల్యూట్ న్యాయమైన సమాజం ఉండదు. కానీ గుర్తిస్తే ఏమవుతుందంటే మన జర్నీ న్యాయమైన సమాజం వైపు జర్నీ ముందుకెళ్తుంది. గుర్తించలేదనుకో, ఆల్రెడీ నేను న్యాయమైన సమాజం అనుకునింది అనుకో, ఇంక ముందుకెళ్ళదు. అలాగా మన సమాజం కూడా న్యాయమైన సమాజం ఏమీ కాదు. అన్ని వ్యవస్థల్లోనూ లోపాలు ఉంటాయి. అయితే ఆ లోపాలని మనం ఎంత హానెస్ట్ గా డీల్ చేస్తున్నాం, ఇప్పుడు ఇది జరిగింది, దీన్ని సీరియస్ గా ఎలా తీసుకొని చేయాలి అనేది సీరియస్ గా తీసుకొని చేసినప్పుడు నెక్స్ట్ చేయడానికి భయపడతారు. ఏమన్నా ఉంటే కెమెరాల లోపల చేసుకుందామనో ఇంకోటి ఉంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా జెండర్ ఇది కూడా వచ్చి ఉమెన్ ని వర్క్ ప్లేస్ లో వీడికి అథారిటీ ఉంటుంది, ఆమెకి వల్నరబుల్ ఉంటుంది, నా కింద నువ్వు పని చేయాలి, నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను కోరుకున్నట్టు నువ్వు లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను అనే ఒక పవర్, మనీ ఇది ఉపయోగించుకొని ఉమెన్ ని వర్క్ ప్లేస్ లో అరెస్ట్ చేసే వాళ్ళకు కూడా ఇటువంటి కేసుల్ని తీసుకొని చేయడం ద్వారా కొంత మార్పు అనేది వస్తుంది. సో అది ఎలా చూస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కేసులో మాత్రం నిరాశజనకంగానే ఇటు ఢిల్లీ బార్ కౌన్సిల్ పట్టించుకోలేదు. ఆ జడ్జి ఆమె జ్యోతి సింగ్ దీని మీద ఏమన్నా మాట్లాడిందా ఏమి తెలియదు మనకి.
సో ఇక్కడ ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే జడ్జ్ అని ప్రొజెక్ట్ అయిపోయింది, ఎక్కువ ప్రొజెక్ట్ అయింది అయింది కాబట్టి కాబట్టి సో ఆమె ఖచ్చితంగా ఆవిడ ఆమె రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. దీని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. అవును, అవేం జరిగినట్టయితే ఇప్పటి వరకు లేదు. కనిపించలేదు ఇంకా.